నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఐటీ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం. 10 అంశాలపై చర్చించిన అమాత్యులు. ఈ నెల 9న విశాఖ డైరీ సందర్శనకు సభా సంఘం. క్షేత్రస్థాయి పరిశీలనకు సభ్యుల నిర్ణయం. డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న రఘురామ. వైద్య బృందం నివేదికను ట్యాంపరింగ్ చేశారని ఆరోపణ. ఉపాధి పథకం నిధుల తగ్గింపు అవాస్తవమన్న పెమసాని. బడ్జెట్లో 87,000 కోట్లు కేటాయించినట్లు లోక్సభలో వెల్లడి. భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం. సైన్యానికి అందుబాటులోకి నాగాస్త్ర 1.